సహ్యాద్రి ప్రాంతంలో మాతాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో విష్ణుదత్తుడనే విప్రుడు ఉండేవాడు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయన భార్య పేరు సుశీల. పేరుకు తగినట్లే భర్తకు అనుగుణంగా నడుచుకునేది. విష్ణుదత్తుడు నిత్య నైమిత్తిక కర్మలను క్రమం తప్పక ఆచరించేవాడు. అతడి ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటుండేవాడు. విష్ణుదత్తుడు ప్రతిరోజు నిత్య కర్మలను పూర్తి చేసుకున్న తర్వాత భోజనానికి ముందు రావి చెట్టు కింద భూతబలి సమర్పించేవాడు. అలా సమర్పించిన ఆహారాన్ని రావి చెట్టు మీదనున్న బ్రహ్మ రాక్షసుడు కాకి రూపంలో వచ్చి ఆరగించేవాడు. ఆ ప్రసాదాన్ని రోజుల తరబడి ఆరగిస్తుండటంతో బ్రహ్మ రాక్షసుడిలో తామస ప్రవృత్తి నశించింది. ఒకరోజు ఆ రాక్షసుడికి ఒక సద్బుద్ధి కలిగింది. తనకు చాలా రోజులుగా తిండి పెడుతున్న విష్ణుదత్తుడికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే బ్రహ్మ రాక్షసుడు విష్ణుదత్తుడి ఎదుట సౌమ్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. విప్రవర్య, రోజు నువ్వు పెడుతున్న అన్నం తింటున్నాను. నీకేదైనా మేలు చెయ్యాలని అనిపించింది. నేను ఏదైనా చేయగల సమర్థుడిని. ఏమాత్రం ఆలోచించక నీకు నేను చేయగల ప్రత్యుపకారం ఏమిటో చెప్పు, తప్పక చేస్తానన్నాడు. విష్ణుదత్తుడు తన భార్యతో చర్చించి, రాక్షసోత్తమ, మాకు తీరని కోరిక ఒకటి ఉంది. దత్తస్వామి ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే గాని ఏనాడు వారి దర్శన భాగ్యం మాకు కలగలేదు. వారిని ఒకసారి చూపించు చాలు అని చెప్పాడు. చాలా మంచి కోరిక, కానీ ఒక షరతు. దత్తస్వామిని అల్లంత దూరం నుంచే చూపించే ప్రయత్నం 3 సార్లు చేస్తాను. ఆయన చిత్ర విచిత్ర రూపాలలో తిరుగుతూ ఉంటాడు. గుర్తించి ఆయనను పట్టుకోగలిగితే నీ అదృష్టమన్నాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు సరేనన్నాడు. ఒకరోజు విష్ణుదత్తుడు ఏదో పనిలో ఉండగా బ్రహ్మ రాక్షసుడు హఠాత్తుగా వచ్చాడు. దత్తస్వామి ఇక్కడికి దగ్గరలోనే తిరుగుతున్నాడు, వెంటనే నాతో రా అని పిలిచాడు. విష్ణుదత్తుడు హుటాహుటిన అతడి వెంట బయలుదేరాడు. బ్రహ్మ రాక్షసుడిని అనుసరిస్తూ ఒక వీధిలోకి చేరుకున్నాడు. ఆ వీధిలో మద్య మాంసాదులు విక్రయిస్తున్న అంగళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక వ్యక్తి తప్పతాగి పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. రాక్షసుడు ఆ వ్యక్తిని చూపించి, అతడే దత్తస్వామి, వెళ్లి దర్శించు అని విష్ణుదత్తుడికి చెప్పి వెళ్లిపోయాడు. కళ్ల ముందు ఉన్న ఉన్మాదిని దత్తస్వామి అని నమ్మలేకపోయాడు విష్ణుదత్తుడు. రాక్షసుడు తనను ఆట పట్టించడానికి అలా చెప్పి ఉంటాడని భావించి అక్కడి నుంచి వెనుతిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాక్షసుడు మళ్ళీ విష్ణుదత్తుడికి కనిపించి, విప్రోత్తమ, ఏమి మందమతివయ్యా, నీకు ముందే చెప్పాను కదా, దత్తస్వామి చిత్ర విచిత్ర రూపాల్లో తిరుగుతుంటాడని మరిచినట్లున్నావు. అందుకే గుర్తించలేక వెనుతిరిగావు. పోనీలే, ఈసారి మళ్ళీ చూపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. విష్ణుదత్త, రారా, దత్తస్వామి ఇక్కడికి దగ్గరలోనే తిరుగుతున్నాడు అని పిలిచాడు. విష్ణుదత్తుడు అతడితో పాటే వెళ్ళాడు. ఈసారి రాక్షసుడు శ్మశానానికి దారి తీశాడు. శ్మశానంలో దుమ్ము కొట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అతడి చేతిలో కపాలం ఉంది. చుట్టూ 4 కుక్కలు ఉన్నాయి. అతడే దత్తస్వామి అని చెప్పాడు రాక్షసుడు. విష్ణుదత్తుడు అతడి వద్దకు చేరుకోబోయాడు. అతడు కస్సుమంటూ చేతికందిన కట్టెతో విష్ణుదత్తుడిని కొట్టాడు. విష్ణుదత్తుడు భయంతో గజగజలాడుతూ వెనుతిరిగి చూడకుండా ఇంటికి పరుగు తీశాడు. రాక్షసుడు దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉన్నాడు. వెర్రి బాపడు, ఈసారి కూడా అవకాశాన్ని పాడు చేసుకున్నాడు అనుకొని విచారించాడు. కొన్నాళ్లకు రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను, 3 సార్లు దత్తస్వామిని దూరం నుంచి చూపిస్తానని. ఇదే చివరిసారి. దత్తస్వామి దగ్గరలోనే విన్నాడు. వెంటనే నాతో రా అన్నాడు. విష్ణుదత్తుడు రాక్షసుడి వెంట బయలుదేరాడు. ఈసారి ఏం జరిగినా దత్తస్వామి పాదాలను వదలకూడదని ముందే నిశ్చయించుకున్నాడు. రాక్షసుడు ఈసారి ఊరవతలి వెలివాడకు దారి తీశాడు. కొంత దూరంలో ఒక వికృతాకారుడు కనిపించాడు. అతడి ఒక గాడిద కళేబరం నుంచి మాంసం ముద్దలను పెకలించి వాటిని కాకులకు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు విందుగా పెడుతున్నాడు. విష్ణుదత్త, అతడే దత్తస్వామి, వెళ్ళి అతడి పాదాలను ఆశ్రయించు అని చెప్పి బ్రహ్మ రాక్షసుడు వెళ్ళిపోయాడు. కాకులు, గద్దలకు, కుక్కలకు, నక్కలకు గాడిద మాంసం పంచుతున్న వికృత స్వరూపాన్ని చూడగానే విష్ణుదత్తుడికి ఒళ్ళు జలతరించింది. ఏదైతే అదే జరుగుతుంది అనుకుని విష్ణుదత్తుడు ధైర్యం కూడా తీసుకున్నాడు. నేరుగా వికృతాకారుడి వద్దకు చేరుకుని అతడి పాదాలు పట్టుకున్నాడు. ఓరి మూడుడా,
నా కాళ్ళు పట్టుకుంటావేమిరా అంటూ గద్దించాడు ఆ వికృతాకారుడు. విష్ణుదత్తుడు పాదాలను మరింత గట్టిగా పట్టుకున్నాడు. వికృతాకారుడు విష్ణుదత్తుడి వీపు మీద మాంసం ముద్దలతో బాదాడు. ఎంత బాదుతున్నా విష్ణుదత్తుడు చలించలేదు. తన పట్టు వీడలేదు. కాసేపటికి వికృతకారంలో ఉన్న దత్తస్వామి ప్రసన్నుడయ్యాడు. విష్ణుదత్త, ఈ వికృతాకారుడితో నీకు పనేమిటయ్యా? నా కోసం 3 సార్లు వచ్చావు అని సౌమ్యంగా అడిగాడు. ఆయన అలా అనడంతోనే విష్ణుదత్తుడి వీపు మీద మాంసం బుద్దలు బరువు ఎవరో తీసేసినట్లుగా మాయమైంది. అతడి కాళ్ళు చేతులు పులకరించాయి. నెమ్మదిగా కళ్ళు తెరచి తల పైకెత్తి చూశాడు. కళ్ళెదుట పీతాంబరాలతో దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చాడు. విష్ణుదత్తుడు పులకాంకితుడయ్యాడు.